కాల్ మీ అంటూ కావ్య మారన్ కు లలిత్ మోడీ సోషల్ మీడియా వేదికగా ఆఫర్ ఇచ్చాడు. ప్రస్తుతం యూకేలో ఉంటున్నటువంటి ఐపీఎల్ మాజీ చైర్మన్, ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీ మరి కావ్య విషయంలో ఎందుకు ఎంటర్ అయ్యాడు, కావ్య మారన్ కి ఏం హెల్ప్ చేయబోతున్నాడు, ఎక్స్ లో ఎందుకు అలా పోస్ట్ చేశాడు, కావ్య మారన్ తో ఏం పని, ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పై ప్రతిరోజు ఏదో ఒక హెడ్లైన్ వస్తూనే ఉంది. తను ఎప్పుడైతే పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ ని ది 100 లీగ్ లో ఒక టీం అయినటువంటి సన్ రైజర్స్ లీడ్స్ అనే టీం కోసము యూకేలో జరిగినటువంటి ఆక్షన్ లో కావ్య మారన్ పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ ని 2.34 crores కి తీసుకుంది. ఇక అప్పటి నుంచి మొదలైంది ఇండియాలో అయితే ఒక మంట మండుతుందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో సన్ రైజర్స్ హైదరాబాద్ పై చాలా మంది హేట్ చేస్తున్నారు, తనపై విమర్శల వర్షం కురిసింది. అంతేకాదు తన ఎక్స్ ఖాతా కూడా, సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్స్ ఖాతా కూడా సస్పెండ్ అయింది. ఆ తర్వాత చాలా మంది మాజీ క్రికెటర్లు తనపై విమర్శలు కూడా చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ని బ్యాన్ చేయాలి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మాజీ క్రికెటర్ల విషయానికి వస్తే సునీల్ గవాస్కర్ రీసెంట్ గా కూడా ఒక కమెంట్ చేశాడు. పాకిస్తాన్ ప్లేయర్స్ కి ఇట్లా మనము డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆక్షన్ లో తీసుకుంటే ఇది పరోక్షంగా ఇండియన్ ఆర్మీని ఇబ్బందుల్లో పెట్టినట్టే అవుద్ది. వాళ్ళు ఈ డబ్బుని ఏం చేస్తారు, పాకిస్తాన్ క్రికెటర్స్ ఆ ట్యాక్స్ రూపంలో వాళ్ళ గవర్నమెంట్ కడతారు. ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సో పాకిస్తాన్ ఈ డబ్బుని వాళ్ళ ఉగ్రవాద సంస్థలకు అందిస్తూ వాటిని ప్రోత్సహిస్తూ అది భారత ఆర్మీలపై ప్రయోగిస్తుంది. ఇది ఇండియా జవాన్లకి విఘాతం కలిగించేటటువంటి చర్య అని రీసెంట్ గానే తను సునీల్ గవాస్కర్ చెప్పడం చూసాము. మనం పాకిస్తాన్ ప్లేయర్లపై ఏదైతే డబ్బు ఇన్వెస్ట్ చేస్తామో ఆ డబ్బు పరోక్షంగా భారత జవాన్లకు విఘాతకం కలిగించే రకంగా ఉంటుంది, ఆ అవకాశం కూడా ఉంది అని అయితే తను పేర్కొన్నాడు. తను సున్నితంగానే వార్నింగ్ ఇచ్చాడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి. సో ఇటువంటి చేస్తే టీం బ్యాన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఇప్పటికే చాలా మంది అభిమానులు కూడా వీళ్ళపై చాలా కోపంగా ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో టీం బ్యాన్ కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉందంటూ సునీల్ గవాస్కర్ సున్నితంగానే హెచ్చరించాడు కావ్య మారన్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ని. ఐపీఎల్ చూస్తే మార్చి 28 నుంచి ఐపీఎల్ మొదలు కాబోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఎఫెక్ట్ మొత్తము సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మీద పడుతుంది, ఈ ఫ్రాంచైజీ మీద పడుతుంది. ఇప్పటికే అభిమానులు కూడా చాలా మంది అభిమానులు అసలు సన్ రైజర్స్ ని అభిమానించినందుకు మేము సిగ్గుపడుతున్నాము. ఎందుకంటే ఈ యజమాన్యం ఏదైతే ఉందో, ఈ ఫ్రాంచైజీ ఓనర్ ఇలా పాకిస్తాన్ ప్లేయర్ ని తీసుకోవడం అనేది చాలా దారుణం అని వాళ్ళదైన లెవెల్లో వాళ్ళైతే ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు సీన్ లోకి మరి లలిత్ మోడీ ఎందుకు వచ్చాడంటే, ఇట్లా వరుసగా వివాదాలు జరుగుతున్నాయి, ఇట్లా వరుసగా రోజుకో న్యూస్ వస్తోంది, మరి కావ్య మారన్ పరిస్థితి ఏంటి? సో దీనిపై ఏం చేశాడంటే లలిత్ మోడీ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు. అందులో ఏం చెప్పాడంటే లలిత్ మోడీ, సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది సున్నితమైనటువంటి విషయము, పాకిస్తాన్ క్రికెటర్స్ ని తీసుకోవడం. ఎప్పుడైతే ఆ పెహల్గామ్ అటాక్ జరిగిందో, ఆ అటాక్ జరిగిన తర్వాత నుంచి పాకిస్తాన్ క్రికెటర్లు 2008లో మాత్రమే ఐపీఎల్లో ఆడారు. ఆ తర్వాత ముంబైలో బ్లాస్ట్ జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెటర్స్ ఎవరిని తీసుకోలేదు, బైలాటరల్ సిరీస్లు కూడా జరగట్లేదు. సో పాకిస్తాన్ లో ఓన్లీ ఐసీసీ ఈవెంట్ లో మాత్రమే ఇండియా పాకిస్తాన్ కలిసి ఆడుతున్నాయి. సో ఇంత సున్నితమైనటువంటి అంశం ఉన్నటువంటి టైంలో కావ్య మారన్ పాకిస్తాన్ ప్లేయర్ పై 2.34 crores ఖర్చు పెట్టి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఒకవేళ ఇట్లాంటివి చేసినప్పుడు ఆ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అవన్నీ అయితే నాకు బాగా తెలుసు. సో ప్రజల అభిప్రాయాల్ని ఎలా గౌరవించాలి, సో పెద్ద పెద్ద సంస్థల్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఇట్లాంటివన్నీ నాకు బాగా తెలుసు అని లలిత్ మోడీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ లో అయితే తను రాశాడు. ఒకవేళ అబ్రార్ అహ్మద్ ని టీంలోకి తీసుకున్నందుకు ఈ సిచ్యువేషన్ అంతా ఎట్లా హ్యాండిల్ చేయాలో తనకి బాగా తెలుసు, ఒకవేళ అవసరమైతే తనకి కాల్ చేయొచ్చు అంటూ పోస్ట్ చేశాడు లలిత్ మోడీ. సో దీనిపై అయితే ఇప్పటి వరకు కావ్య మారన్ రియాక్ట్ అవ్వలేదు. సో ఇక ఈ పోస్ట్ లలిత్ మోడీ ఈ పోస్ట్ చేసిన తర్వాత దానికి రిప్లైలు కూడా చాలా సెటైరికల్ గా వస్తున్నాయి. మరికొన్ని అయితే కావ్య మీద కోపం ప్రదర్శిస్తూ కూడా వస్తున్నాయి. కొద్దిమంది ఏమంటున్నారంటే, సో కావ్య మారన్ ఒక మంచి ఫ్రాంచైజీ ఓనర్ గా తనను తాను బిల్డ్ చేసుకుంటున్న టైంలో ఇటువంటి పనులు చేసి ఇండియన్స్ నమ్మకాన్ని అయితే ఆమె కోల్పోయింది. ఆ క్రెడిబిలిటీ అనేది ఇప్పుడు ఆమె విషయంలో లేదు, ఆమె ఖచ్చితంగా నీకు కాల్ చేస్తుందని ఆశిస్తున్నాము అంటూ కొద్దిమంది పోస్ట్ చేశారు. ఆ లలిత్ మోడీ ఏదైతే ఎక్స్ లో పోస్ట్ చేశాడో దానికి రిప్లై ఇస్తున్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇంకా కొద్దిమంది చెప్తున్నాడు, డ్యూడ్ వాంట్ టు ఇంటర్ఫియర్
అండ్ తను ఎట్లాగైతే ప్రతి కాంట్రవర్సీని క్యాష్ చేసుకోవాలని చూస్తాడు లలిత్ మోడీ సో అని చెప్పి ఇంకొంతమంది పోస్ట్ చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా రీసెంట్ గానే మనం చూసాము ఆఫ్ఘనిస్తాన్ పై వాళ్ళు వైమానిక దాడి అనేది కూడా చేసినట్టుగా తెలిసింది. మనం న్యూస్ లో చూసాము. 200 మందికి పైగా 250 మందికి పైగా చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్ కానివ్వండి, మాజీ కెప్టెన్ మహమ్మద్ నబీ వీళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. అసలు పాకిస్తాన్ ఎందుకు ఇట్లా విద్వేషాలు రెచ్చగొడుతోంది అంటూ. సో మొత్తానికి మరి అట్లాంటి దేశం నుంచి వచ్చిన క్రికెటర్ ని తీసుకోకూడదని ఇండియా డిసైడ్ అయినప్పుడు కావ్య మారన్ ఎందుకు తీసుకున్నట్టు, ఇప్పుడు ఎందుకు ఈ రచ్చంతా చేసుకుంటున్నట్టని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కావ్య కాంట్రవర్సీలో లలిత్ మోడీ ఎంటర్ అయ్యాడు. అది నిజంగా సహాయం చేసేందుకైనా లేక దీన్ని తను క్యాష్ చేసుకోవడానికా? మీరేమంటారో కామెంట్ చేయండి.